ఏ హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే ఇంకా ఏదో యావరేజ్గా ఉన్నాను. ఏంటి గుండేయటం చూస్తున్నారా? 1.5 month బ్యాక్ డాడీ కాలం చేశారన్నమాట. సో నేనైతే ఇంకా చాలా డిప్రెషన్లో ఉన్నాను. ఇంకా అప్పటి నుంచి సరిగా బయటికి వెళ్ళట్లేదు. వీడియోలు చేయకపోవడం కూడా రీజన్ అదే. చాలామందికి, నా ఫ్రెండ్స్కి తెలీదు ఇలా డాడీకి ఇలా జరిగిందని. కొంతమందికే తెలుసు. అసలు డాడీకి ఏం జరిగింది, ఏమైంది అన్నది నెక్స్ట్ వేరే వీడియో చేస్తాను. ఈ వీడియోలో మాట్లాడే సందర్భం కాదని అనుకుంటున్నాను. సో పొద్దున్న బ్యాగ్ తగిలించుకొని ఎక్కడికి వెళ్తున్నాడో ఏంటని అనుకోవచ్చు. చెప్తాను ఏంటనేది. సో ఇంక మనం అయితే ఇంక బ్యాగ్ తగిలించుకొని వెళ్తున్నాం. ఎక్కడికి వెళ్తున్నాం ఏంటనేది చెప్తాను ఇప్పుడు. పొట్ట వస్తుంది ఫుల్గా, నీకు తగ్గించాలి. సో ఇప్పుడైతే స్టార్ట్ అవుతాం పదండి. టైం వచ్చేసి 5:45 అనమాట. యాక్చువల్లీ నేను 4:30 ఆ టైంకి లేచాను. సో కజిన్ వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళు రావడానికి లేట్ అయిందన్నమాట. సో ఆ టైంకి ఏం వెళ్తాం, 5కి వెళ్దాం, స్టార్ట్ అవుదాం అనేసి అన్నారు. బట్ 5 కాస్త ఇంకా 5:45 అవుతుంది. సో బయటికి వెళ్ళి చూద్దాం ఇంకా చీకటిగా ఉందా లేదంటే తెల్లవారింది లేదనేది. మన అక్వేరియంలో ఫిషెస్ చూశారు కదా, లాస్ట్ టైము ఫిష్ ట్యాంక్ క్లీన్ చేసిన వీడియో పెట్టాను. ఆ వీడియో ఏమన్నా చూడకపోతే కనుక థంబ్నెయిల్ ఇదనమాట, కింద డిస్క్రిప్షన్లో వీడియో పెడతాను, చూడండి. చాలా బాగుంటుంది వీడియో. సో పొద్దున్న ఇలాగ ఫిషెస్ని చూస్తే మనసు అనేది చాలా ప్రశాంతంగా ఉంటుంది. నాకు చాలా ఇష్టం అనమాట ఫిష్ ట్యాంక్ ఇది. నేనైతే ఇంకా బయటికి వెళ్తాను. బయట తెల్లవారిందా లేదంటే ఇంకా చీకటిగా ఉంది ఏంటన్నా చూడాలి బయటికి వెళ్ళి. సో బయట అయితే ఇంకా చీకటిగానే ఉంది. కాకులు వచ్చేసి కావు బయట చూసారు కదా, ఇంకా చీకటిగా ఉంది. టైం వచ్చేసి 5:45 అనమాట. సో ఎక్కడికి వెళ్తున్నాం ఏంటంటే మీకు దారిలో చెప్తాను. నేనైతే ఇంకా కిందకు వచ్చేసాను. యాక్చువల్ ఏంటంటే నా 2 వీలర్ అమ్మేసాను అనమాట రీసెంట్గానే. ఒక 3 days అవుతుంది. సో అన్నయ్య స్కూటీ మీద వెళ్తుంటే అన్నయ్య ఏమో 7 ఆ టైంకి ఎక్కడికో బయటికి వెళ్తాడంట. సో తన స్కూటీ కుదరలేదు ఇంకా. సో రాజా అంటే మా కజిన్ అనమాట. సో ఎక్కువ తనతో తిరుగుతుంటాను. సో తను వచ్చేసి వెహికల్ వేసుకొని వస్తున్నాడు. తను వాళ్ళ ఫ్రెండ్నే. సో నేను అప్పుడు దాకా ఇంటి దగ్గర యాక్చువల్లీ నేను ఇంటికి వస్తాను, పికప్ చేసుకుంటా అన్నాడు. అప్పుడు దాకా పైన ఉండడం ఎందుకని చెప్పి లోపు సరదాగా వాకింగ్ చేద్దాం, చాలా రోజులు అయింది కదా వాకింగ్ చేసి. సో వాకింగ్ చేసుకుంటూ వెళ్దాం, ఈ లోపు దారిలో మన వాళ్ళు వచ్చి యాడ్ అవుతారని అనుకున్నాను. ట్రిపుల్ వెళ్దాం ఇప్పుడు. క్యాప్ స్పెట్స్ పెట్టారని అనుకోండి. అంటే మనం అక్కడి నుంచి ఏ టైంకి వస్తుందో తెలీదు. ఎండలు స్టార్ట్ అయిపోయినాయి కదా, చాలా ఎక్కువ ఉంటున్నాయి. సో అందుకని చెప్పేసి ఇంకా స్పెట్స్తోనే క్యాప్ కూడా పెట్టుకున్నాను. చాలా రోజుల తర్వాత మార్నింగ్ లేవడం అనమాట. నేను యాక్చువల్లీ ఏంటంటే నేను నైట్ లేట్గా పడుకుంటాను, మార్నింగ్ చాలా లేట్గా లేస్తాను 10కి ఆ టైంకి. అంటే రోజులో సగం రోజు అయిపోతుంది నేను లేచి సమయానికి. చాలా రోజుల తర్వాత మార్నింగ్ 4 ఆ టైంకి లేవడం. సో మార్నింగ్ లేస్తే చాలా పనులు మనం చేసుకోవడానికి అవుతుంది. ఎక్కువ టైం ఉన్న ఫీలింగ్ అనిపిస్తుంది, ప్రశాంతంగా అనిపిస్తుంది అన్నమాట. మార్నింగ్ లేవడానికి ట్రై చేయండి, నేను కూడా ఈసారి ట్రై చేస్తాను. సో కజిన్ వచ్చాక ఇక్కడి నుంచి మనం అయితే స్టార్ట్ అయిపోతాం. ఎక్కడికి వెళ్తున్నాం ఏంటంటే దారిలో చెప్తాను. మేము వెళ్ళే ప్లేస్ మా ఇంటి దగ్గర నుంచి ఒక 10 kilometers ఉంటుంది. మెయిన్ రోడ్ మీదకి వాక్ చేసుకుంటూ వస్తున్నాం అనమాట. ఒక పర్సన్ ఏంటంటే కుర్రాడు బైక్ మీద చాలా స్పీడ్గా వచ్చాడు అనమాట, ర్యాష్ డ్రైవింగ్. రోడ్డు మీద ఏంటంటే చలికి చిన్న కుక్క పిల్లలు పడుకొని ఉన్నాయి పాపం. కొంచెం ఉంటే దాని మీదకి ఎక్కించేసిన. మరి ఎందుకు వచ్చిన స్పీడ్ నాకేం అర్థపడలేదు. చాలామంది ఏంటంటే బాగా ఓవర్గా స్పీడ్గా వెళ్తుంటారు. సో దయచేసి అలా వెళ్ళకండి. మీకు అంత డీగా ఉంటే ఏం చేయాలంటే సపరేట్గా ఏ హైవే ఉంటుంది కదా, హైవేలో మీకు నచ్చిన స్పీడ్ వెళ్ళారనుకో, మీరు పోతారు, అది మీ ఒక్కడితోనే పోద్ది. ఇలాగా స్ట్రీట్లో కానీ మీకు నచ్చినట్టు ఎంత స్పీడ్ పడితే అంత స్పీడ్ వెళ్తే సడన్గా ఈ కుక్కలో లేదంటే చిన్న పిల్లలు కానీ తిరుగుతుంటారు కదా, సో మీ వల్ల వాళ్ళకి ప్రమాదం. మీరు అంత రేస్లోకి వెళ్ళిపోయినట్టు స్పీడ్గా ఓవర్ స్పీడ్ వెళ్ళిపోవాలి, డీగా ఉంటే కనుక హైవేలోకి వెళ్ళి చేసుకోవాలి మీరు అలాంటి విన్యాసాలండి. వచ్చేసాడు రాజు వచ్చాడు. సో మనం అయితే ఇంకా ఎక్కడి నుంచి వెళ్దాం. వేరే ముసుగు. నాకు వెహికల్ లేకపోయేసరికి ఒకే వెహికల్ మీద ట్రిపుల్ వెళ్తున్నాం మేము. సో ట్రిపుల్ రైడింగ్ రోడ్డు మీద అనేది అంత సేఫ్ కాదు. మేమైతే నిపుణుల పర్యవేక్షణలో వెళ్ళడం జరుగుతుంది. మీరు దయచేసి అటువంటి విన్యాసాలు అయితే చేయకండి, అంత సేఫ్ కాదు. పొద్దుటే ఇలా చల్లగాల్లో బైక్ మీద జర్నీ చేస్తే సూపర్ ఉంది. నాకైతే ఇలా చల్లగాల్లో జర్నీ చేయడం అంటే చాలా ఇష్టం అనమాట. మీకు కూడా ఇష్టమో కదా కింద కామెంట్లో చెప్పండి. మనమైతే అచ్చంపేట జంక్షన్కి అయితే వచ్చేసాం. అచ్చంపేట జంక్షన్లో అయితే వర్క్ జరుగుతుంది, బ్రిడ్జి కన్స్ట్రక్షన్ జరుగుతుంది అనమాట. సో మనం అయితే ఇక్కడ నుంచి ఇలా లెఫ్ట్కి వెళ్తే సామర్లకోట వెళ్తుంది, రైట్ సైడ్కి వెళ్తేనేమో బీచ్కి వెళ్తాం అనమాట, లైట్ హౌస్ దగ్గరికి. మనం స్ట్రైట్గా వెళ్తున్నాం అంటే తిమ్మాపురం మీదుగా
పిఠాపురం హైవే అనమాట. మా ఇంటి దగ్గర నుంచి పిఠాపురం అయితే 10 కిలోమీటర్స్ ఉంటుంది. గట్టిగా కొడితే పావుగంటలో వెళ్ళిపోవచ్చు. స్లోగా వెళ్తే ఒక హాఫ్ అన్ అవర్లో అనమాట. మనమైతే స్లోగానే వెళ్తున్నాం. అంటే జర్నీ సేఫ్గా వెళ్ళాలి కాబట్టి త్రిబుల్ రైడింగ్ కదా. స్లోగా వెళ్ళి ఆ చల్లగాలిలో ప్రకృతిని ఆస్వాదిస్తూ స్టార్ట్ అయ్యాం అనమాట మేము. నాకు మార్నింగ్ ఇలా జర్నీ చేయడం చాలా ఇష్టం అనమాట. శివరాత్రితో చలి పోతుందని అంటుంటారు. సో ఈ రోజు అయితే శివరాత్రి కాబట్టి చలి అయితే చాలా ఎక్కువ ఉంది. సో రోడ్డుకి ఇరుపక్కల పచ్చని పొలాలు, మంచు పట్టి చాలా ప్రశాంతంగా ఉందనమాట. అటువంటి వాతావరణంలో జర్నీ చేస్తుంటే మనసుకి చాలా హాయిగా అనిపిస్తుంది. చూసారు కదా పక్కన ఇది పిఠాపురం బ్రిడ్జ్ అనమాట. ఆ పక్కన పొలాలు కానీ అవన్నీ చాలా బాగుంటాయి చూడడానికి. నాకైతే ఈ ప్లేస్ చాలా ఇష్టం అనమాట. నైట్ అయితే కనుక ఆ పోల్స్ ఉన్నాయి కదా, కరెంట్ పోల్స్ అక్కడైతే లైట్స్ అయ్యి వెలుగుతాయి అనమాట. చాలా బాగుంటుంది. కింద నుంచి ట్రైన్ వెళ్తుంటుంది, పచ్చని పొలాలు, ఆ క్లైమేట్ సూపర్ ఉంటుంది. ఈ వీడియో చూసేవాళ్ళు పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకు ఎవరైనా ఉంటే కనుక ఒక లైక్ వేసుకోండి. సో తెలుస్తుంది ఎవరెవరు చూస్తున్నారు ఏంటనేది నాకు ఒక ఐడియా ఉంటుంది. సో పిఠాపురం అయితే ఎంటర్ అయిపోయాం. బ్రిడ్జ్ దిగిన వెంటనే మనకి పాదగై టెంపుల్ అయితే వస్తుంది. బ్యాగ్ వేసుకుని ఎక్కడికో ఎగేసుకుని వెళ్ళిపోతున్నాం. ఎక్కడికి వెళ్తున్నావు చెప్పొచ్చు కదా అని చాలా మంది అనుకుంటారు. తమ్ముళ్ళు చూసారు కదా. సో ఈ పాటికి మీ అందరికీ అర్థమైపోయి ఉండాలి. ఈ రోజు మహాశివరాత్రి కాబట్టి పిఠాపురంలో ఉన్న పుణ్యక్షేత్రం అయినటువంటి పాదగయ టెంపుల్కి అయితే నేను మా కజిన్ రావడం జరిగింది. శక్తి పట్టణంలో ఇది ఒక పీఠం అనమాట. పిఠాపురంలోని పాదగయ టెంపుల్ అనేది చాలా ఫేమస్ అనమాట. గోదావరి జిల్లాలోనే ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు ఇక్కడ దర్శించుకోవడానికి. సో లక్ ఏంటంటే మాకు ఇది దగ్గర అనమాట. 10 కిలోమీటర్స్ డిస్టెన్స్ వస్తుంది మాకు. నేనైతే ఈ టెంపుల్కి చాలా సార్లు వచ్చాను. లోపలైతే చాలా బాగుంటుంది అనమాట. ఎవరన్నా చూడని వాళ్ళు ఉంటే కనుక ఇప్పుడు మీకు ఫ్రీగా ఉన్న టైంలో ఎప్పుడైనా వచ్చి చూడండి. చాలా బాగుంటుంది టెంపుల్ అయితే. ఈ రోజు మహాశివరాత్రి కాబట్టి క్రౌడ్ అయితే చాలా ఎక్కువ ఉంది. చూసారు కదా అస్సలు ఖాళీ లేదు. ఈ పిఠాపురం పుణ్యక్షేత్రం స్పెషల్ ఏంటంటే శక్తి పీఠాలలో ఇదొక పీఠం అనమాట. నెక్స్ట్ వచ్చేసి పిఠాపురం ఊరు. ఆ ఊరు ఈ మధ్యకాలంలో ఎంత ఫేమస్ అయింది తెలుసు. ఎందుకంటే పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా ఈ చుట్టుపక్కల చాలా మంది ఉన్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈరోజు మహాశివరాత్రి. సో అందుకోసం ఈ క్రౌడ్ అనమాట. సో క్రౌడ్ ఎంత ఉంటుందో మీ ఇమాజినేషన్కి వదిలేస్తాను. అండ్ చెప్పడం మర్చిపోయాను. ముందుగా అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. హర హర మహాదేవ శంభో శంకర. ఇసుకేస్తే రాలేనంత జన సముద్రం అనమాట. భక్తులు అయితే చాలా మంది ఎక్కడెక్కడి నుంచి వచ్చారు. లోపల చూస్తే మీరు అందరూ ఆశ్చర్యపోతారు. లోపల కూడా చూపుతాను చూడండి. వెహికల్ అయితే పెట్టేసుకున్నాం మనం అక్కడ. ఇక్కడ నుంచి మొబైల్స్ గట్రా ఇవన్నీ అక్కడ పెట్టేసి మనం అక్కడ నుంచి అయితే లోపల టెంపుల్కి వెళ్దాం. తొండకి ఎగ్గి పెట్టిన టీడేటర్ బాబు క్యాప్ స్పెట్స్ తీయట్లేదని అనుకుంటున్నారా? మొన్న అంతలో తీతలో కొన్నానండి 50 రూపీస్. మరి దానికి న్యాయం చేయకపోతే ఎలాగండి? హాయ్ అందుకే పెట్టుకుని తిరిగేస్తున్నాను తీర్థలోని. ఏదేమైనా మా గోదావరి జిల్లాలో జరిగే తిరణాలు కానీ జాతరలు కానీ అంటే మాకు ఒక స్పెషల్ ఎమోషన్ అనమాట. చిన్నప్పుడైతే రక్తాలు చిందించుకొని తీర్థంలోకి వెళ్ళడానికి. సో ఫ్యామిలీతో కానీ ఫ్రెండ్స్తో కానీ వెళ్ళి ఎంజాయ్ చేయాలంటే జాతర ఎప్పుడు వస్తుందా, తిరణాలు ఎప్పుడు వస్తాయా అని చెప్పి వెయిట్ చేసేవాళ్ళమే. పల్లెటూరు కదా మాది. సో వాటి కోసం చాలా హ్యాపీగా అనిపించేది. ఎప్పుడు జాతర వస్తుందా, ఎప్పుడు ఎంజాయ్ చేద్దామని ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీ మెంబర్స్తో కానీ వెళ్ళి వాళ్ళని టెంపుల్స్కి అదిని. సో నచ్చిన బొమ్మలు అయ్యి డాడీని కొనమంటే కొనిచ్చేవారు. చాలా హ్యాపీగా అనిపించేది. సో ఇప్పుడంటే మాల్స్ కానీ ఇవన్నీ వచ్చేసాయి కానీ అప్పట్లో ఎంజాయ్మెంట్ అంటే ఓన్లీ తిరణాల్లో జాతరలే కదా. సో నాకు అవంటే చాలా చాలా ఇష్టం అనమాట. సో ఇప్పుడైతే పిఠాపురం వచ్చేసరికి నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. చిన్ననాటి జ్ఞాపకాలన్నీ మళ్ళీ బాగా గుర్తొచ్చాయి. అలాగే మీరు కూడా చిన్నప్పుడు జాతరలో కానీ తిరణాల్లో కానీ బాగా ఎంజాయ్ చేసి ఇప్పటికీ గుర్తున్న మూమెంట్ ఏమైనా ఉంటే కామెంట్ చేయండి, తెలుసుకుంటాను. నా చిన్నప్పుడు అయితే తీర్థం ఎప్పుడు వస్తుందా, వాళ్ళ డాడీ దగ్గర డబ్బులు తీసుకొని బొమ్మలు అవి కొనుక్కొని ఎప్పుడెప్పుడు ఎంజాయ్ చేద్దామా అనేసి వెయిట్ చేస్తూ ఉండేవాడు అనమాట జాతరల కోసం. యాక్చువల్లీ అంటే గుడికి వెళ్ళడానికి ఎంట్రన్స్ అదనమాట. సో మనకి ఏంటంటే క్యూ అది చాలా ఎక్కువ ఉంది. సో మనం ప్లాన్ వేసి ఇలాగ సైడ్ నుంచి చెరువు డైరెక్ట్గా మనకి పాదగయలోకి స్నానం చేయడానికి వెళ్ళడానికి ఇలా దారి ఉంటుంది అన్నమాట. సో ఇలా వెళ్ళిపోదాం కదా అని చెప్పేసి వెళ్తుంటే తర్వాత అక్కడ పోలీసు వాళ్ళకి అవలాగా వేసారు వెళ్ళగా ఉంటానే. సో ఇప్పుడైతే మళ్ళీ వెళ్ళి మనం వెనక్కి వెళ్ళి భక్తులతో పాటు క్యూలో ఉండాలి. ఇప్పుడు ఒక గంట పడుతుంది ఆ క్యూలో నుంచి లోపలికి వెళ్ళడానికి. సో ఇది ఇంకా చేసేది అయినది కదా. సో ఇంక మనం అయితే వెళ్ళిపోతాం, ఇంకా క్యూలోకి వెళ్ళిపోతాం. చేసేది ఏమి లేక ఇంకా మళ్ళీ లైన్లో ఉండడానికి వెళ్తున్నాం. ఇప్పుడు మొత్తానికైతే ఆపసోపాలు అష్ట కష్టాలు పడి లోపలికైతే వచ్చేసాం. చూసారు కదా లోపల భక్తులు ఎంతమంది ఉన్నారో. అస్సలు ఖాళీ లేదనమాట. నుంచోవడం కూడా ప్లేస్ లేదు, అంత రద్దీగా ఉంది. అయినా సరే ఏదో జాతరకు వచ్చేసాం లోపలికి. భక్తులు చూసారు కదా ఎంతమంది ఉన్నారో. అస్సలు కాలేదు, చాలా రద్దీగా ఉంది.
తొక్కేసినట్టు తొక్కేసిన అడిగిన మాత్రం ఉండడు, అంతమంది ఉన్నారన్నమాట. ఇప్పుడైతే బ్యాగ్ అక్కడ పక్కన పెట్టి మనం అయితే స్నానం చేయడానికి వెళ్దాం. యాక్చువల్ ఏంటంటే మేము పట్టుకున్న లగేజ్, మొబైల్ ఇవన్నీ కలిపి బ్యాగ్లో పెట్టేసుకొని అక్కడ పక్కన గట్టు మీద పెట్టుకొని ముగ్గురు కలిపి ఒకసారి సరదాగా స్నానం చేద్దాం అలాగా అనేసి అనుకున్నాం అనమాట. ఎక్స్పెక్టేషన్స్ అది. తీరా చూస్తే రియాలిటీకి ఏమైందంటే అక్కడ అంత క్రౌడ్ ఉంటుందని తెలియదు నాకు. శివరాత్రి రోజు మార్నింగ్ స్నానానికి వెళ్ళడం ఇదే ఫస్ట్ అనమాట. నేను నైటు తీర్థానికి వచ్చాను కానీ ఒకసారి, బట్ మార్నింగ్ స్నానం చేయడానికి రావడం ఇదే ఫస్ట్ అనమాట. సో అంత క్రౌడ్ ఉంటుందని అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. అందుకే బ్యాగ్ కానీ ఇవన్నీ తీసుకొని వచ్చాను. ఇంకేమనుకున్నానంటే పంచి కట్టుకొని వైట్ కలర్ది ట్రెడిషనల్గా రెడీ అయ్యి స్నానం అనంతరం అలా ప్లాన్ చేసుకున్నాను. ఈ జనాల్లో తెచ్చుంటే ఇంకెలా ఉన్నో చూడండి, శుభ్రం తొక్కేసి పంచి లాగేసిన. నేను ఇంకా పంచి తెచ్చుకోలేదు, నార్మల్ ప్యాంట్ షర్ట్ వేసేసుకున్నాను, అది మంచిది అయింది. సో ఈ క్రౌడ్లో ముగ్గురు కలిసి చేయడానికి అయితే అవ్వలేదన్నమాట. సో ఫస్ట్ నేను రాజా ఫ్రెండ్ చేసేసాం. నేనంటే జస్ట్ ఒక 3 బుడకలు పెట్టేసి ఇంకా వచ్చేసాను పైకి. తర్వాత నేను డ్రెస్ చేంజ్ చేసుకుని రాజాని వెళ్ళమన్నాను అనమాట. సో రాజా స్నానం చేసి తను వచ్చాడు అనమాట. తర్వాత ఒకవేళ మీరు కానీ నెక్స్ట్ టైం ఎప్పుడైనా వస్తే కనుక లగేజ్ అనేది తెచ్చుకోకండి. చెప్పులు కానీ షూ కానీ బయట ఇప్పండి. మేము చెప్పులు షూ కూడా వేసుకొని వచ్చేసాం. పక్కన మళ్ళీ ఎక్కడ పెట్టాలో తెలియక దానికోసం చాలా ఎత్తుక్కున్నాం. పక్కన పెట్టుకుని లగేజ్ పెట్టడానికి లేకుండా ముగ్గురు ఒకసారి చేయకుండా ఒక్కొక్కరు విడివిడిగా చేసి వచ్చాం అనమాట. సో మీరు కానీ నెక్స్ట్ టైం ఎప్పుడైనా వస్తే కనుక లగేజ్ కానీ చెప్పులు కానీ ఇవన్నీ బయట పెట్టేసుకొని ఫ్రీగా రండి. జస్ట్ ఇంకా అంతా స్నానం చేసేసినా తడిసిపోవడానికి ఏమి లేవు అన్న పొజిషన్లో అన్నీ అక్కడే వదిలేసి రండి. అప్పుడు ఫ్రీగా స్నానం చేయగలుగుతారు, ఎంజాయ్ చేయగలుగుతారు. క్రౌడ్ అయితే చూశారు కదా ఎంతమంది ఉన్నారో. ఇసుకేస్తే రాలేనంత భక్తులు అయితే వచ్చారు. జనం చాలా ఎక్కువ ఉన్నారన్నమాట. నేను ఫస్ట్ టైం వచ్చాను. నేనైతే డ్రెస్ చేంజ్ చేసుకుని రెడీ అయిపోయి ఇంక దేవుడిని బయట నుంచే దండం పెట్టుకుని ఇంక బయటకు వచ్చాను అనమాట. టెంపుల్ బయట తీర్థం చూద్దామని చెప్పేసి. దర్శనానికి అయితే రాజా వాళ్ళ ఫ్రెండ్ దర్శనానికి వెళ్ళారు. ఏదో దర్శనానికి వెళ్ళట్లేదు, లోపలికి వెళ్ళకూడదు కాబట్టి నేను బయటకి వస్తాను. ఇంకా మనం ఏంటంటే 1 year వరకు టెంపుల్లో లోపల గర్భగుడిలోకి వెళ్ళకూడదు అన్నారు. సో అందుకోసం అని చెప్పేసి నేను బయట నుంచి దండం పెట్టుకుని వచ్చాను. రాజాని వాళ్ళ ఫ్రెండ్ దర్శనానికి వెళ్ళారు. సో ఈరోజు ఏంటంటే క్రౌడ్ ఎక్కువ ఉండడం వల్ల మినిమం 1 hour పైన పడుతుంది దర్శనానికి. సో ఈ లోపు నేను బయట జాతర అది చూద్దాం అని చెప్పేసి నేను అలా బయటకు వచ్చాను అనమాట సరదాగా. టెంపుల్ ముఖద్వారం ఇదనమాట. ఆ ముఖద్వారం ఆపోజిట్లో ఇక్కడ చిన్న టెంపుల్లా ఉండి మధ్యలోనేమో అందులో నందిని పెట్టారన్నమాట. సో ఆ నందిని కూడా దర్శించుకొని వెళ్తున్నారు భక్తులు అయితేనే. చూడండి నంది కూడా ఎంత బాగుందో. అక్కడ కూడా దర్శించుకొని అటుపళ్ళు అవి పెట్టి నందికి వెళ్తున్నారన్నమాట చాలామంది భక్తులు. ఈ క్యూ చూశారు కదా, ఉండే కొద్ది భక్తులు రద్దీ అనేది చాలా చాలా పెరిగింది. ఇందాక ఈ క్యూలో నిలబడి ఆ ముఖద్వారం చూపించినది అక్కడి నుంచి లోపలికి వెళ్ళడానికి మినిమం ఒక 1/2 hour పట్టిందనమాట. మనం ఎర్లీగా వచ్చేయడం వల్ల అప్పుడు భక్తుల రద్దీ కొంచెం తక్కువ ఉందన్నమాట ఇప్పుడుతో కంపేర్ చేస్తే. సో ఈజీగా వెళ్ళి వచ్చేసాం. ఇప్పుడైతే 1 hour పడుతుంది లోపలికి వెళ్ళడానికి, అంతమంది క్రౌడ్ ఉన్నారు. సో త్వరగా రావడం మంచిదైందనమాట. శివరాత్రి రోజు పిఠాపురం పాదగైలో నైటు లైటింగ్తో తీర్థం ఉంటుంది అనమాట. బాణసంచా అది కలుస్తారు. రథోత్సవం కూడా ఉంటుంది, చాలా బాగుంటుంది అనమాట. కుదిరితే నైట్ వచ్చి చూడండి. గుళ్ళో దర్శనం అయిపోయిన అనంతరం అందరూ భక్తులందరూ కూడా ఈ మార్గం గుండా అలా బయటకు వచ్చేస్తారన్నమాట. సో క్రౌడ్ అయితే చాలా చాలా ఎక్కువ ఉంది. దర్శనం అయితే మినిమం ఒక 1 hour పడుతుంది టైము. సో రాజాని వాళ్ళ ఫ్రెండ్ దర్శనానికి వెళ్ళారు. ఏంటంటే లోపల టెంపుల్కి వెళ్ళకూడదు కాబట్టి ఇంకా నేను వచ్చేసాను. బయట ఉన్నాను, స్కూటీ దగ్గర ఉన్నాను. ఇంకా అయితే లోపల ఉన్నారో 1 hour టైం పడుతుంది రావడానికి. సో వచ్చేంత వరకు మనం అయితే బయట వెయిట్ చేద్దాం. సో ఎగ్జిబిషన్ అయితే పెట్టారన్నమాట. జైంట్ వీల్ ఉంది, ఆ పక్కన జైంట్ వీల్, పక్కనేమో కొలంబస్ ఉంది. అలాగే చిన్నపిల్లలు ఎక్కడానికి కింద ట్రైన్ ఉంటుంది చూడండి, అది కూడా ఉంటుంది. సో నైట్ అయితే లైటింగ్ అయితే చాలా బాగుంటుంది. కుదిరితే నైట్ వస్తాను, లేదంటే చెప్పలేం. మీరైతే జాగరణ చూస్తాం అనుకున్న వాళ్ళు అయితే నైట్ రండి. లైటింగ్ అలాగే రథోత్సవం ఇవన్నీ ఉంటాయి, బాణసంచా కాల్చడం ఉంటాయి ఇవన్నీ. సో చాలా బాగుంటుంది. ఎగ్జిబిషన్ ఎంట్రన్స్ ఇదే అనమాట. చూసారు కదా,
ఏదో కోటలా ఉంది, ఎర్రకోట టైపు. సో నైట్ అయితే లైటింగ్ అది ఉండి చాలా బాగుంటుంది. కుదిరితే ఎవరన్నా రావాలనుకుంటే రండి. పిఠాపురం పాతగాయ టెంపుల్ దగ్గర అనమాట. సో నైట్ అయితే లైటింగ్ అది ఉండి చాలా బాగుంటుంది అనమాట. ఇప్పుడైతే క్రౌడ్ అయితే చాలా ఎక్కువ, అసలు ఎక్కడ ఖాళీ లేదు. ఇంకా రాజా అని తను వచ్చేసారు. మనం అయితే ఇంకా ఇక్కడ నుంచి ఇంకా ఇంటికి వెళ్ళిపోవడమే. కుదిరితే దారిలో ఏదో టిఫిన్ చేద్దాం, లేదంటే ఇంటికి వెళ్ళిపోవడం. సో ఏంటంటే నైట్ జాగారం ఉంటుంది అన్నమాట. కేసు చాలా బాగుంటుంది. పిఠాపురం ఒకటి, సామర్లకోట ఒకటి. సామర్లకోటలో భీమేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది. సో అక్కడ కూడా నైట్ జాగారం చాలా బాగుంటుంది. ఆ వీడియో అయితే నాది ఓల్డ్ ఛానల్లోని సామర్లకోట మహాశివరాత్రి జాతర అని చెప్పేసి వీడియో ఒకటి ఉంటుంది. తమిళ పెడతాను. ఆ ఛానల్లోకి వెళ్ళి ఆ వీడియో చూడండి. అలాగే ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకున్నాను. సో సతీష్ బ్రో అనమాట. నువ్వు మైక్ పెట్టుకోవాలి కదా, మైక్ పెట్టుకోకుండా. సో నేనైతే ఇంకా మా ఏరియాలో దిక్కున రాజాలు ఇప్పుడే డ్రాప్ చేసి వెళ్ళారు. సో వీడియో అయితే మీ అందరికి బాగా నచ్చిందని అనుకుంటున్నాను. ఏంటంటే ఈరోజు నైటు పిఠాపురంలోని సామర్లకోటలోని ద్రాక్షారామం, అలాగే ద్వారపూడి అక్కడ ఆదియోగి విగ్రహం అయితే ఈరోజు ఓపెనింగ్ అనమాట. చాలా బాగుంటుంది. అంటే యాక్చువల్లీ మేము నైట్ వెళ్దాం అనుకున్నాం. ద్వారపూడి కానీ లేదంటే ద్రాక్షారామం కానీ పిఠాపురం కానీ వెళ్తాం నైట్ జాగారానికి. సో మీరు కూడా కుదిరితే వెళ్ళండి. సో వీడియో అయితే చూశారు కదా. వీడియో అయితే మీ అందరికి బాగా నచ్చిందని అనుకుంటున్నాను. సో మరొకసారి మీ అందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు. సో వీడియో కనుక నచ్చితే కనుక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి ఉంచుకోండి. అలాగే మన వీడియో అందరికీ షేర్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోలతో మీ ముందుకు వస్తాను. బాయ్ ఫ్రెండ్స్.